గవర్నమెంట్ పని జీతం వచ్చే పని చేస్తేనే పెన్షన్ వస్తుంది అనుకున్నారా? సాధ్యమే లేదు. మీరు సింపుల్గా పెళ్లి చేసుకుంటే చాలు మీరు పెన్షన్ తీసుకోవచ్చు. ఇది నేను ఊరూరికే చెప్తుండలేదు, నిజం. సింపుల్గా పెళ్లి చేసుకోండి. పెళ్ళికి ఖర్చు అయ్యే డబ్బుల్లో 5 లక్షలు మాత్రం ఉಳಿపించండి. మీ 5 లక్షలు ఖర్చు తక్కువ చేసుకున్నారో పెళ్ళిలో మీరు జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు. అంతేకాదు, 1.5 కోటి మీరు ఉಳಿతాయం చేయొచ్చు. మీరు 5 లక్షల రూపాయలు 30 ఏళ్ల వయసులో 5 లక్షల రూపాయలు పెళ్లి కోసం ఖర్చు పెట్టే డబ్బుల్లో 5 లక్షల రూపాయలు ఉಳಿతాయం చేస్తే మీకు 60 ఏళ్లకు ఆ డబ్బులు 1.5 కోటి అవుతుంది. ఎలా అని ఈ వీడియోలో నేను చెప్తున్నాను. మీకు 30 ఏళ్ల వయసు, అప్పుడే 5-6 ఏళ్ళ నుంచి ఉద్యోగం చేస్తున్నారు, 30 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. పెళ్ళి అంటే మన ఇండియన్స్ ఏం చేస్తారంటే చాలా ఆడంబరంగా పెళ్లి చేసుకుంటారు, లక్షలు ఖర్చు పెడతారు. మళ్ళీ కుటుంబం అప్పులు చేసుకొని మరీ ఖర్చు పెడతారు. మళ్ళీ కుటుంబం నడిపే కాక కష్టాల్లో పడిపోతారు. దాని బదులు మీరు పెళ్ళిని సింపుల్గా చేసుకుంటే మీ ఇడీ జీవితం సంతోషంగా ఉంటుంది. ఎందుకు తెలుసా? మీరు పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి చేసుకునేకి అని ఒక 10 లక్షలు సేవ్ చేసుకున్నారు అనుకున్నాము. దాంట్లో 5 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోండి. ఇంకొక 5 లక్షలని మీరు డిపాజిట్ చేయండి. ఎక్కడ డిపాజిట్ చేయాలి అనేది కూడా మీకు ఇక్కడ ముఖ్యమవుతుంది. మీరు 5 లక్షల్ని మీ 30 ఏళ్ల వయసులో సింపుల్గా పెళ్లి చేసుకొని 5 లక్షల్ని ఉಳಿపించి ఆ 5 లక్షల్ని మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారు అనుకోండి. మీ 5 లక్షల రూపాయలు ఏమవుతుంది అంటే ఆ 5 లక్షల్ని మీకు 60 ఏళ్ల వయసు వచ్చే వరకు వాపస్ తీయకూడదు. ఈ మ్యూచువల్ ఫండ్ ఏమంటే మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు కనిష్టం సంవత్సరానికి 12% వడ్డీ వస్తుంది. అది చక్రవడ్డీ రీతిలో వస్తుంది. అలా వచ్చినప్పుడు మీరు కనిష్టం 12% మ్యూచువల్ ఫండ్లో వస్తుంది. మీరు దాని ప్రకారం మీరేమన్నా 5 లక్షల రూపాయలు 60 ఏళ్ల వరకు మ్యూచువల్ ఫండ్లో ఏమన్నా ఇన్వెస్ట్ చేస్తే మీకు 60 ఏళ్ల వయసు వచ్చినప్పుడు మీకు టోటల్ వడ్డీ రూపంలోనే ఎంత వస్తుంది తెలిసిన? 1,44,79,961 రూపాయలు మీ చేతికి వడ్డీ రూపంలో వస్తుంది. దాని జొత్తలో మీరు డిపాజిట్ చేసినారు కదా 5 లక్షలు, దాన్ని చేర్పిస్తే టోటల్ 1,49,79,961 రూపాయలు మీ చేతిలో 61 ఏడాదిలో ఉంటుంది. అంటే మీరు 30 వయసులో బరీ 5 లక్షల రూపాయలు ఉಳಿతాయం చేసినారు, పెళ్ళి సింపుల్గా చేసుకున్నారు, ఆ 5 లక్షల రూపాయలని మ్యూచువల్ ఫండ్లో డిపాజిట్ చేసినారు. అంతే. మళ్ళీ మీ జీవనము సంతోషంగా గడుపుతుంది. మీరు సంపాదన అంతా మీరు ఖర్చు పెట్టుకొని పోయినా కూడా మీరు పెళ్లి టైంలో 5 లక్షల రూపాయలు ఉಳಿపించి మ్యూచువల్ ఫండ్లో డిపాజిట్ చేసింటారో ఆ అమౌంటే మీకు 60 ఇయర్స్ వచ్చినప్పుడు 1.5 కోటి రూపాయలు అయి ఉంటుంది. ఈ 1.5 కోటి రూపాయలు ఉంటుంది కదా, దీంట్లో 50 లక్షల్ని ఎమర్జెన్సీ ఫండ్గా పక్కకు పెట్టేస్తాము. మీరు ఎమర్జెన్సీ ఫండ్గా పక్కకు పెట్టుకుంటారు. ఆ 50 లక్షలు ఏమో ఎవరికో బాగలేదు, ఎవరో పిల్లలు పెళ్లి చేయాలి, ఇంకేమో ఉంటుంది, దానికోసం మీరు ఖర్చు చేసుకుంటుంటారు. ఇంకా 1 కోటి రూపాయలని ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టారు అనుకోండి. మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో పెడితే అది ఇయర్లీ కనిష్టమన్నా 8% రిటర్న్స్ ఇస్తుంది. 8%కి అది అలాగే పెట్టుకొని పోతే మీకు దానికి కూడా చక్రవడ్డీ వస్తూ ఉంటుంది. మీరు 8% రిటర్న్ తీసుకున్నారు అంటే మీరు 1 కోటి రూపాయలు 60 ఇయర్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినారంటే మీకు ఆ 1 కోటి రూపాయలకి ప్రతీ నెల 60 నుంచి 70 వేల రూపాయలు వడ్డీ వస్తుంది. ఈ వడ్డీని మీరు పెన్షన్ అనుకొని తీసుకోవచ్చు. పెన్షన్ రూపంలో మీకు వడ్డీ వచ్చినప్పుడు మీ జీవితం ఆరాంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. మీరు ఎవరు హంగులో కూడా బతికే అవసరం లేదు. పిల్లలు చూసుకోకుండా మునిమన వాళ్ళు ఎవరు చూసుకోకున్నా కూడా మీరు
ఆరాంగా బతుకోవచ్చు, సంతోషంగా జీవనం చేయొచ్చు. ఇంకొకటి 60 ఇయర్స్ టైంలో మీ చేతిలో 1.5 కోటి రూపాయలు ఉంది, మళ్ళీ 60 నుంచి 70 వేల రూపాయలు పెన్షన్ రూపంలో వస్తుంది, పెన్షన్ రీతిలో వస్తూ ఉంది అంటే మీ పిల్లలు అందరూ కూడా మీ జతలో సంతోషంగా ఉంటారు, మీతో బాగా చూసుకుంటారు. దాని నుంచి మీరు పెళ్ళినంతరము మనము ఉಳಿతాయం చేసి పొదుపు చేసి డబ్బుల్ని ఒక దగ్గర కూడబెట్టడం కష్టమవుతుంది. దాని నుంచి పెళ్ళి చేసుకుంటారు కదా, పెళ్ళిని ఆడంబరంగా చేసుకోకుండా దాంట్లో పెళ్ళి ఖర్చు పెట్టే డబ్బుల్లో 5 లక్షలు ఉಳಿతాయం చేసుకుంటే ఇడీ జీవనము సంతోషంగా ఉంటుంది. ఒకవేళ మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేక అయ్యలేదు, నాకు భయం అవుతుంది, ఆ డబ్బులు ఎలా ఏమవుతాయో తెలీదు, కరెక్ట్గా రిటర్న్స్ వస్తుందో లేదో అని భయం ఉండొచ్చు. అట్లా వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్లోనే 5 lakhs పెట్టేయచ్చు. 30 years టైంలో మీకు 30 years ఉంది అనేటప్పుడు 5 lakhs మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టినారు అనుకోండి, మీకు 60 years వచ్చేటోటికి ఆ డబ్బులుకి మీ 5 lakhsకి ఆర్డీ సేఫ్గా ఉండే, ఆర్డీ కాదు ఫిక్స్డ్ డిపాజిట్లో 5 lakhs పెడితే 30 years అది ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ಯಾವ బ్యాంకులోనే ఉంటుంది, అది చాలా సేఫ్గా ఉంటుంది. ఆ సేఫ్గా ఉండే డిపాజిట్కి మీకు ఇయర్లీ తక్కువ వడ్డీ వస్తుంది, ఇయర్లీ 8% వస్తుంది అనుకున్నాము, 8 పైనే వస్తుంది. మీరు 8% వడ్డీ వచ్చినా కూడా ఆ 5 లక్షలకి మీకు 60 years వచ్చేటోటికి ఎంత వడ్డీ వస్తుంది తెలిసిన? దానికి మీకు 30 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు 5 లక్షలు మీరు పెట్టేసినారంటే ఫిక్స్డ్ డిపాజిట్లో మీకు 45,31,328 రూపాయలు వడ్డీ రూపంలో వస్తుంది. ఈ 5 లక్షలు దాంట్లోకి చేర్చుకుంటే ఒట్టు మీకు 50,31,328 రూపాయలు మీ చేతిలో ఉంటుంది. అంటే 51 లక్ష మీ రిటైర్మెంట్ టైంలో మీరు సేఫ్గా ఎఫ్డీలో పెట్టినా కూడా 5 లక్షలు 30 ఏళ్ళప్పుడు మీకు 60 ఏళ్ళు వచ్చేతోటికి 51 లక్ష రూపాయలు మీ చేతికి వస్తుంది. దాన్ని అలాగే మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో కంటిన్యూ చేసినా కూడా మీకు ప్రతి నెల 25,000 రూపాయలు, కనిష్టమన్న 25,000 రూపాయలు పెన్షన్ ధర వడ్డీ వస్తూ పోతుంది. మీ 51 లక్ష అలాగే బ్యాంకులో ఉంటుంది, మీకు ప్రతి నెల 25,000 రూపాయలు మీ ఖర్చుకు వస్తుంటాయి. దీన్ని బట్టి మీరు మీ తక్కువ వయసులో ఉన్నప్పుడే, అంటే పెళ్ళికి ముందే డబ్బుల్ని పొదుపు చేసుకొని పెళ్ళికి ఖర్చు పెట్టే డబ్బుల్ని పొదుపు చేసి మరి 5 లక్షల్ని మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ ఇడీ జీవనం బాగుంటుంది.